హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెక్సువల్ రిప్రొడక్షన్. అసలు సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అంటే, వెన్ ఆఫ్స్ప్రింగ్ ప్రొడ్యూస్డ్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టూ గ్యామిట్స్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఈజ్ నోన్ యాజ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా? వెన్ టూ మ్యాచ్యూర్ individuals in the reproduce to form a new one, ఓకేనా, ఈజ్ కాల్డ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఇప్పుడు మనం సెక్సువల్ రిప్రొడక్షన్లో వచ్చేసి ఒక హ్యాప్లాయిడ్ అండ్ ఇంకొక హ్యాప్లాయిడ్ టూ గ్యామిట్స్ అనేది కంపల్సరీ అవసరం అవుతాయి. అదే మనకి అసెక్సువల్ రిప్రొడక్షన్లో అయితే గ్యామిట్ ఫార్మేషన్తో సంబంధం లేదు, వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామిట్స్ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకేనా? ఇప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ అని చదువుకోవాలి. ఓకేనా? ఈ వచ్చేసి మనకి గ్యామిట్స్ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. హ్యాప్లాయిడ్ కండిషన్ మీన్స్ ఎన్ కండిషన్లో ఉంటాయి, అంటే సింగిల్ అన్నమాట. ఓకేనా? ఈ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్న గ్యామిట్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్, ఇవి రీప్రొడ్యూస్ అయ్యి, ఓకేనా, రిప్రొడక్షన్ జరుపుకొని డిప్లాయిడ్ కండిషన్లో ఉన్న ఒక జైగోట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకి జైగోట్ కండిషన్ డిప్లాయిడ్ అన్నమాట. డిప్లాయిడ్ కండిషన్. ఓకేనా? కంపేర్ టు అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఎ ఎలాబరేట్ ప్రాసెస్. ఓకేనా? అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ ఎలాబరేట్ ప్రాసెస్ కంపేర్ టు ద అసెక్సువల్ రిప్రొడక్షన్. అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్, సంక్లిష్టంగా జరుగుతుంది అన్నమాట, అంత ఈజీగా జరగదు. ఓకేనా? ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. And also compared to the sexual reproduction is a slow process అన్నమాట. ఓకేనా? చాలా స్లోగా జరుగుతుంది సెక్సువల్ రిప్రొడక్షన్ తో కంపేర్ చేస్తే. మనకి అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఏముంది, ఒక పారామెషియం ఆర్ఎల్స్ ఒక యూగ్లినా ఉంది అనుకోండి. ఇక్కడ ఒక యూగ్లినా ఉంది లేదా పారామెషియం ఉంది, ఇది రెండుగా విడిపోతుంది, 2 బేబీస్ని ఫామ్ చేస్తుంది, 2 బేబీ యూగ్లినాస్ని. ఇదంతా కూడా విత్ ఇన్ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో 1 డేలో మనకి 4 జనరేషన్స్ అనే ఫామ్ చేసే కెపాసిటీ పారామెషియంకి ఉంది అని మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మాట్లాడుకున్నాం. కానీ సెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి అంత ఈజీగా న్యూ వన్స్ని ఫామ్ చెయ్యలేవు. ఇది వచ్చేసి మనకి స్లో ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? కొన్ని ఇయర్స్ ఇప్పుడు మానవులు ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎన్ని మంత్స్ పడుతుంది ఒక బేబీ రావాలంటే 9 మంత్స్. ఓకేనా? అలాగే డాగ్కి ఒక గెస్టేషన్ పీరియడ్ ఉంది, ఎలిఫెంట్కి ఒక గెస్టేషన్ పీరియడ్ ఉంది, ఈవెన్ ర్యాట్కి కూడా 1 డేలో ర్యాట్ నుంచి పిల్లలు వస్తాయా? కాదు కదా. ర్యాబిట్ కూడా అంతే. ర్యాట్ వచ్చేసి మనకి 21 డేస్ గెస్టేషన్ పీరియడ్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా? సో దట్స్ వై ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసి చాలా స్లో ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనకి జెనెటిక్ వేరియేషన్స్ కూడా కనిపిస్తాయి. మనం అసెక్సువల్ రిప్రొడక్షన్లో వచ్చేసి జెనెటిక్ వేరియేషన్స్ అనేవి కనిపించామని మాట్లాడుకున్నాం. ఇందులో జెనెటిక్ వేరియేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఇప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అనేది ఒక కంక్లూషన్కి వచ్చింది. ఓకేనా? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఈజ్ నోన్ యాజ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా? ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్, లేదంటే విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామిట్స్. ఓకేనా? దీన్నే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఇప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్ అనే టాపిక్ చూద్దాం. ఓకేనా? సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. ప్రోటోజోవాలో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అది వన్ ఈస్ సింగమి, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాంజుగేషన్. ఓకేనా? ఫస్ట్ ప్రోటోజోవన్స్ లో జరిగే సెక్సువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ సింగమి అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాంజుగేషన్. అసలు సింగమి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఒక నిమిషం రబ్ చేస్తా బోర్డు. ఫ్యూజన్ ఆఫ్ 2 gametes ఈజ్ నోన్ యాజ్ సింగమి. ఫ్యూజన్ ఆఫ్ 2 gametes. ఓకేనా? ఈ సింగమిలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట.
ఐసోగమి నంబర్ 1 ఇస్ ఐసోగమి. ఓకేనా? ఐసోగమి అంటే ఏంటి అంటే ఫ్యూజన్ ఆఫ్ టూ సిమిలర్ గ్యామెట్స్. ఓకేనా? ఫ్యూజన్ ఆఫ్ టూ సిమిలర్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ ఐసోగమి. టూ సిమిలర్ గ్యామెట్స్ కనుక ఫ్యూజన్ అయితే అంటే రిప్రొడక్షన్ జరిగితే న్యూ వన్ ఫామ్ అయితే దాన్ని ఐసోగమి అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మోనోసిస్టర్స్. ఓకేనా? మోనోసిస్టిస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అనైసోగమి. అనైసోగమి అంటే నేమ్ లోనే మనం అర్థం చేసుకోవాలి. అనైసోగమి అంటే డిస్సిమిలార్. ఏ అంటే డిస్సిమిలార్ అన్నమాట, అంటే నాట్ మ్యాచ్ అన్నమాట. ఓకేనా? అనైసోగమి. Anisogamy means fusion of two dissimilar gametes is known as anisogamy. Fusion of two dissimilar. మనకి ఐసోగమీలో వచ్చేసి టూ సిమిలర్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మోనోసిస్టిస్. ఇందులో వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ టూ సిమిలర్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ అనైసోగమి. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియంలో ఈ టైప్ ఆఫ్ సింగమి అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ హాలోగమి. హోలోగమి అంటే ఇక్కడ గ్యామెట్స్ అనేవి ఫార్మేషన్ జరగవు. గ్యామెట్స్ అనేది ఫార్మేషన్ జరగవు కానీ గ్యామెట్ లాగా యాడ్ చేస్తుంది. ఓకేనా? అవి ఒక బిహేవ్ లైక్ గ్యామెట్స్ బట్ డు నాట్ ఫార్మింగ్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ హోలోగమి. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ట్రైకోనింఫా. ఓకేనా? ఐసోగమి అంటే టూ సిమిలర్ గ్యామెట్స్, ఫ్యూజన్ ఆఫ్ టూ సిమిలర్ గ్యామెట్స్. ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది టూ సిమిలరే కదా, ఇట్లాంటివి ఫామ్ అయితే ఐసోగమి అంటాం. ఇవన్నీ ఇది ఇంకొకటి ఇది అయితే ఇవి డిస్సిమిలర్గా ఉన్నాయి కదా, సో దీన్ని అనైసోగమి అంటాము. ఓకేనా? ఐసోగమిక్ ఎగ్జాంపుల్ మోనోసిస్టిస్ అండ్ అనైసోగమిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్మోడియం. హోలోగమిలో మనకి ఫ్యూజన్ ఆఫ్ టూ మ్యాచ్యూర్ ఆర్గానిజమ్స్. ఓకేనా? ఫ్యూజన్ ఆఫ్ టూ మ్యాచ్యూర్ ఆర్గానిజమ్స్ do not form a gametes but it acts like a gametes. ఓకేనా? రెండు మ్యాచ్యూర్ ఆర్గానిజమ్స్ అనేవి కలుస్తాయి కానీ అవి గ్యామెట్స్ ఫామ్ చేయవు కానీ గ్యామెట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రైకోనింఫా. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ కాంజుగేషన్. ఇప్పుడు కాంజుగేషన్ చూద్దాం పారామీషియంలో, ప్రోటోజోవన్స్లో. Conjugation, it is observed in the ciliate protozoans. మనకి ciliate protozoans ఏమేమి ఉన్నాయి? It is observed in the ciliate protozoans only. Example Verticella and the Paramecium. ఓకేనా? Paramecium and Verticella లో పారామీషియం అండ్ వర్టిసెల్లాలో కాంజుగేషన్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అసలు కాంజుగేషన్ అంటే ఏంటి అంటే రెండు సెసైల్ ఉంటాయి కదా, టూ సెసైల్ ఆర్గానిజమ్స్ మధ్య టూ సెనైల్ ఆర్గానిజమ్స్ మధ్య అంటే లైక్ అవి ఇంకా పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు వాటికి. టూ సెనైల్ ఆర్గానిజమ్స్ కి మధ్య మనకి న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకేనా? అలా ఎక్స్చేంజ్ అయిన తర్వాత మళ్ళీ న్యూ వన్ కనుక ఫామ్ అయితే అందులో విగర్ అండ్ విటలిటీ రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీన్నే మనం కాంజుగేషన్ అంటాం. విగర్ అండ్ విటలిటీ అంటే మనకి నెక్స్ట్ ఇంకా పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కావచ్చు, అంటే ఓపిక లేకుండా ఉన్న ముసలి వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ కేంద్రక పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ పూర్వంగా ఎట్లా ఉన్నారు యంగేజ్లో అట్లనే అవుతారు. సో దాన్నే ఏమంటారు అంటే కాంజుగేషన్ అంటారు. ఓకేనా?
ఈ కాంజుగేషన్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అంటే పారామీషియం మరియు వర్టిసెల్లాలో అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని విచర్మ్యాన్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఓకేనా, విచర్మ్యాన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్.